చూసినాగా ఫ్రెండ్స్, చికెన్ మిక్స్డ్ రైస్ వండుకుందాం. మనం ఫస్ట్ చికెన్ తీసుకున్నాం 1 కిలో. అలాగే మనం అన్నాన్ని కూడా కొంచెం లైట్గా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి. అలాగే మనం కొంచెం మసాలా మాత్రం తీసుకున్నాము. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, లవంగాలు, దాల్చి చూస్తున్నారు కదా. మనం మసాలా ఫ్లవర్ కూడా తీసుకున్నాము. ఇలాగే మనం స్టవ్ వెలిగించేసాము, బాగానే పెట్టేసాము. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఆయిల్ అయితే వేసేస్తాం కదా. మనం ఇప్పుడు ఇవన్నీ నూనెలో వేయించేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. మనం మసాలా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లోపల వేగుతూ ఉంటాయి. చక్కగా బాగా పెట్టాము. ఆయిల్ వేసాం, ఉల్లిపాయ ముక్క వేసాం, పచ్చిమిర్చి వేసాము, అలాగే బిర్యానీ ఆకు వేసాం, లవంగాలు వేసాం. మనం కొంచెం మసాలా మొగ్గ చక్కగా మనకి నేతలో వేగిపోతున్నాయి. ఈ లోపల మనం ఏం చేసాం, గార్నిషింగ్ చేస్తాం. చికెను, రెడ్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి, సాల్ట్ చూస్తాం కదా. ఇవన్నీ చక్కగా ఇందులో వేసుకుంటాం. ఇవన్నీ ఒక 15 మినిట్స్ బాగా వేగనిద్దాం మనము. చూసినా ఫ్రెండ్స్, చక్కగా మనకి చికెన్ అంతా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసి కొద్దిసేపు మనం మగ్గనిద్దాము. అలాగే రైస్ అయితే సిద్ధం చేసుకున్నాం కదా, హాఫ్ బాయిల్. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మొత్తం అంతా మనకి కొంచెం చికెన్ ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేద్దాం. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనం హాఫ్ బాయిల్ తీసుకున్న రైస్ అయితే వేసేద్దాము. ఇలా లేయర్ల కింద వేసేద్దాము. చికెన్ మిక్స్ రైస్ రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుంటే మనం ఇది పైన వేసేద్దాము. లేయర్ కింద మొత్తం అంతా రైస్ వేసేస్తే మనకి 1 కిలో చికెన్కి 1 అరకిలో రైస్. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా రైస్ వేసేద్దాం మనం. చూద్దామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. మనకి ఇలా పొగలు వస్తున్నాయంటే అయిపోయినట్లు ఇంకా మనకి. చూస్తున్నాం కదా, రైస్ కూడా ఉడికిపోయింది చక్కగా మనకి. ఇంకొకసారి మనం పీసెస్ ఉడికేలేవో చూసేద్దామా. చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనం లేయర్ కింద తీసుకోవచ్చు ఇలా మనం తినేటప్పుడు. చూస్తున్నాం కదా, చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి చికెన్ మిక్స్ రైస్ అయిపోయినట్టే. లేదనుకుంటే కొంతమంది ఇలా చూస్తారు. ఇలా చూసినప్పుడు మనకి తడి వండుకోకపోతే అయిపోయినట్టు. తడి ఉంటే ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చికెన్ మిక్స్డ్ రైస్ రెడీ అయిపోయింది. మన చికెన్ మిక్స్ రైస్ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందామా మరి. చూద్దాంగా, లోపల నుంచి అంతా చక్కగా మనకి ఉడికిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం అంతాని. ఇలా చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటుంది. చికెన్ మిక్స్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇలా ఈజీగా చేసుకోవాలి.